హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో ప్రస్తుతం 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఇప్పుడే తెలుగు, హిందీ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక ఇంగ్లీష్ ఎగ్జామ్ జరగడానికి మరొక 2 రోజులు గడువు ఉంది. ఈ గడువులో మీ అందరికీ దీనికి సంబంధించి ముఖ్యమైన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, మీకు క్వశ్చన్ పేపర్స్ కానీ వాటి ఆన్సర్స్ కానీ మనం ఈ వీడియోలో అనలైజ్ చేయబోతున్నాం. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు వాటిల్లో ఎక్కువ ఈ లెసన్ నుంచి ఎక్కువ పారాగ్రాఫ్ రిపీట్ చేశారు. ఒకసారి చూసుకోండి. ఈ పారాగ్రాఫ్ చదివితే మాక్సిమం ఆన్సర్స్ ఈ పారాగ్రాఫ్ లో ఉంటాయి. కింద 5 క్వశ్చన్లు ఇచ్చాడు. ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున. మొత్తం మీద దీనికి ఈ ఒక్క పారాగ్రాఫ్ కి 10 మార్క్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 10 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ పారాగ్రాఫ్ కి 10 మార్క్స్. 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్, రెండో ప్రశ్న. ఈ రెండు చూడండి, ఫస్ట్ ప్రశ్న, రెండో ప్రశ్న. వీటికి ఆన్సర్స్ ఈ పారాగ్రాఫ్ చదివి ఆన్సర్స్ ఇవి డిస్క్రిప్టివ్ మోడ్ లో రాయాల్సి ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ టైపు. ఇది విద్యార్థులు ఈ యొక్క వాట్ డిడ్ ద సీగల్స్ మదర్ డూ అనేది పారాగ్రాఫ్ లో ఉంది ఆన్సర్. అలాగే వాట్ సర్ప్రైజ్ ద యంగ్ సీగల్, అది కూడా ఇందులో ఉంది ఆన్సర్. ఈ రెండింటికి మాత్రం ఆన్సర్ రాయాలి, మల్టిపుల్ చాయిస్ కాదు. ఇక 3, 4, 5 ఈ 3, 4 ఇక్కడ ఉన్నటువంటి 5వ ప్రశ్న ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. కాబట్టి విద్యార్థులు గమనించాలి. వీటికి ఈ మల్టిపుల్ చాయిస్ ఈజీగా పెట్టేస్తారు. వీటికి కూడా ఆన్సర్లు ఇందులోనే ఉన్నాయి. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. 10 మార్క్స్ అనేవి ఇక్కడ విద్యార్థులకి ఈ యొక్క పారాగ్రాఫ్ నుంచి ఇవ్వడం జరిగింది. 10 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఇక పోతే రెండోది నెక్స్ట్ 6వ ప్రశ్న. 6వ ప్రశ్న నుంచి ఒక పోయం ఇవ్వడం జరుగుతుంది. ఈ పోయం కూడా మనకు తెలిసిన పోయం. ఈ జూ, టైగర్ ఇన్ ద జూ అనే పోయము ఈ పోయము ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. ఇందులో ఇంచుమించు ఒక 7-8 పారాగ్రాఫ్లు ఉన్నాయి, 7-8 స్టాంజెస్ ఉన్నాయి. అందులో నుంచి ఏవైనా 2-3 స్టాంజెస్ ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతున్నాడు. ప్రతి గ్రాండ్ టెస్ట్ లోనూ అడిగాడు, ఇప్పుడు అడుగుతున్నాడు, ఇంతకు ముందు జరిగిన టెస్ట్లో కూడా అడిగాడు. కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎలా ఆన్సర్ చేయాలి అనేది మీ అందరికీ తెలుసు. ఇందులో కూడా మాక్సిమం ఈ 6వ ప్రశ్న చూడండి, 6, 7, 8 ఈ 3 ఇందులో 6, 7 ఆన్సర్స్ ఇందులో ఉంటాయి. లేదా పోయం చదివి అర్థం చేసుకుని ఆన్సర్ రాయాలి ఫస్ట్ రెండింటికి, అంటే 6వ దానికి 7వ దానికి. ఇక 8, 9, 10 ఇంతవరకు ఈ 3టికి కూడా మాక్సిమం మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి. సో ఈజీగా విద్యార్థి వీటికి ఆన్సర్ అనేది చేయడం జరుగుద్ది. ఇకపోతే మూడోది, ఈ యొక్క సెక్షన్ ఏలో 3వ పారాగ్రాఫ్, లాస్ట్ పారాగ్రాఫ్. ఇక్కడ చూడండి, ఈ 3వ పారాగ్రాఫ్ ద థీఫ్ స్టోరీ. ఇది నాన్ టేల్ నుంచి థీఫ్ స్టోరీ మనం లెసన్ చెప్పుకున్నాము. చాలా సార్లు ఈ లెసన్ మనం చెప్పుకోవడం జరిగింది. థీఫ్ స్టోరీ, ఈ థీఫ్ స్టోరీ నాన్ టేల్ నుంచి ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో కూడా 5 ప్రశ్నలు అడుగుతారు. ఇక 5 మార్కులు. ఈ 5 మార్కులకి కూడా విద్యార్థి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాడు. వీటికి ఆన్సర్స్ స్టోరీ వింటే ఈజీగా ఆన్సర్ చేసేయగలరు. అలాగే లేదు అంటారా, ఈ 11, 12, 13, 14, 15 ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ మాక్సిమం ఈ పారాగ్రాఫ్ లోనే వాళ్ళకి అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి లెసన్ చదివితే చాలు, లేదా లెసన్ విన్నా ఈ పారాగ్రాఫ్ చదివినా వాళ్ళు ఈజీగా వీటికి ఆన్సర్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా 3 పారాగ్రాఫ్లు 15 క్వశ్చన్స్ అయిపోయాయి. ఈ 3 పారాగ్రాఫ్ల మీద 15 ప్రశ్నలు అయిపోయినాయి. ఓకే, ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక 16వ ప్రశ్న గమనించండి. ఈ 16వ ప్రశ్న ఇక్కడ పై చార్ట్ కానీ బార్ గ్రాఫ్ కానీ ఎక్కువ సార్లు ఇలా ట్రీ డయాగ్రామ్ కానీ ఇస్తున్నాడు. ఏదో ఒక డయాగ్రామ్ ఇస్తున్నాడు, లేదా ఒక్కోసారి టేబుల్ ఇస్తాడు. ఇచ్చి కింద 5 క్వశ్చన్స్, దీనికి రిలేటెడ్ గా 5 క్వశ్చన్స్. ఇక్కడ రోమన్ నంబర్స్ ఇచ్చాడు. రోమన్ నంబర్ 1 ఇక్కడ చూడొచ్చు మీరు. రోమన్ నంబర్ 1, 2, 3. ఓకే, నెక్స్ట్ చూడండి, 3తో పాటు ఇక్కడ 4, 5 ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 16వ ప్రశ్నలో రోమన్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇది ఆన్సర్స్ ఇందులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డస్ ద ట్రీ డయాగ్రామ్ షో? ఇట్లాంటి ఈ యొక్క 16వ ప్రశ్నకి ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో, ఈ ఫస్ట్ ప్రశ్న దీనికి ఆన్సర్ వెరీ సింపుల్ అనమాట. దీనికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించండి ఒకసారి, ఆన్సర్ రాయాలి అభ్యర్థి. ఇక్కడ చూడండి, వాట్ డస్ ద ట్రీ డయాగ్రామ్ షో అన్నప్పుడు ఏముంది ఓవరాల్ గా ఈ ట్రీ డయాగ్రామ్ లో ఏమి ఇచ్చాడు అంటే, ఇక్కడ పైన హెడ్డింగ్ గమనించండి మీరు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. చూడండి, ద ట్రీ డయాగ్రామ్ షోస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని రాస్తే సరిపోద్ది. దీనికి ఆన్సర్ ఈ యొక్క ట్రీ డయాగ్రామ్ కి ఇచ్చిన ఏదైతే హెడ్డింగ్ ఉందో అదే ఆన్సర్ అవుతుంది. లేదంటే పై చార్ట్ ఇస్తే పై చార్ట్ కి ఏదైతే టైటిల్ ఇస్తున్నాడో అదే ఆన్సర్ అవుతుంది. ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అనమాట అభ్యర్థులు.
ఇకపోతే ఇక్కడ గమనించండి, రెండో చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్ అన్నాడు. ఇక్కడ ఎన్ని రకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మేజర్గా అంటే 3 ఉన్నాయి. ఈ 3 ఉన్నాయి. త్రీ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ షో ఇన్ ద ట్రీ డయాగ్రామ్. అలా రాస్తే సరిపోద్ది. 3 అని రాసిన ఆన్సర్ వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇకపోతే మిగిలిన 3 కూడా అంటే చూడండి, 3 రోమన్ నెంబర్ 3 కానీ 4 కానీ 5 కానీ వీటికి ఆన్సర్స్ చక్కగా మల్టిపుల్ చాయిస్లో ఇచ్చాడు, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అవన్నీ ఆ ట్రీ డయాగ్రామ్ ఒక్కసారి చూస్తే చాలు. ఇలాంటి పై చార్ట్ కానీ ట్రీ డయాగ్రామ్ కానీ ఇస్తున్నాడు ఒక్కోసారి, అట్లా ఏది ఇచ్చినా కానీ 5 మార్కులకి ఇస్తున్నాడు, ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఇక్కడ 17వ ప్రశ్న. ఈ సెక్షన్ ఏలో లాస్ట్ ప్రశ్న వాటి 17వ ప్రశ్న 5 మార్కులు. ఈ సెక్షన్ ఏ మొత్తం కూడా ఒకటి మాత్రం ఫస్ట్ పారాగ్రాఫ్ మాత్రం 10 మార్కులు, మిగిలిన అన్ని కూడా 5 మార్కులు. అన్ని 5 మార్కులు, ఒక్కొక్క దానికి 5 మార్కులు. 16 దానికి 5 మార్కులు, ఇప్పుడు 17 దానికి 5 మార్కులు. ఇక్కడ చూడండి, ఒక పారాగ్రాఫ్ ప్యాసేజ్ ఇచ్చాడు, స్టోరీ. ఈ స్టోరీ ఇచ్చి ఈ స్టోరీని జంబుల్డ్ సెంటెన్స్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే జంబుల్డ్ సెంటెన్స్ అని ఇచ్చాడు క్లియర్గా. ఇదిగోండి, జంబుల్డ్ సెంటెన్స్. అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్స్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్ అన్నాడు. ఇది కూడా 5 మార్కులు ఇచ్చాడు. మీనింగ్ఫుల్ ఆర్డర్ అని చెప్పేసి 5 మార్కులు ఇచ్చి ఇక్కడ ఈ స్టోరీలో ఉన్నటువంటి మెయిన్ ఈవెంట్స్ అన్ని కూడా డిజార్డర్ చేసి ఇచ్చాడు, ఆర్డర్ మార్చేసి ఇచ్చాడు అన్నమాట. ఈ స్టోరీలో ఉన్న మెయిన్ ఈవెంట్స్, ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా ఆర్డర్ మార్చి ఇచ్చాడు. కాబట్టి ఇచ్చినప్పుడు ఇవి మీరు ఆర్డర్లో పెట్టాల్సి ఉంటుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ద కౌ వెంట్ టు జాకల్ అండ్ సాట్ హిజ్ అడ్వైజ్. ఇది ఫస్ట్. ద క్రోస్ వెంట్ టు ఏ జాకల్ అండ్ సాట్ హిజ్ అడ్వైజ్. క్రోస్ అన్ని వెళ్ళి జాకల్ దగ్గరికి వెళ్ళి అడ్వైజ్ అడగటం అనేది ఈ స్టోరీలో ఫస్ట్ సెంటెన్స్ కాదు. అలాగే పవర్ఫుల్ ఎనిమీస్ కెన్ బి ఓవర్కమ్ విత్ ద యూజ్ ఆఫ్ విట్. ఇది కూడా ఫస్ట్ కాదు. 2 crows ప్రిపేర్డ్ ఏ నైస్ నెస్ట్ అండ్ మేడ్ ఇట్ దైర్ హోమ్ అని. నెక్స్ట్, ద జాకల్ అష్యూర్డ్ ద బర్డ్స్ there was a black cobra in the hollow and ate the newly born birds అన్నది. ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఆర్డర్ మార్చేసి ఇచ్చేసాడు అనమాట. దీనికి ఆన్సర్ BCABD. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్డర్ మార్చి ఒక్కసారి ఈ స్టోరీ చదివితే చాలు, ఇది ఇందులో ఏది ఫస్ట్ ఈవెంట్ అర్థమైపోద్ది అనమాట. దీనికి ఆన్సర్ ఈజీగా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఎంత సింపుల్ గా అంటే ఈజీగా ఆన్సర్ ఇలా పెట్టాల్సి ఉంటుంది. ఆన్సర్ ఇవి మార్చి ఇచ్చాడు, మనం ఇలా ఆర్డర్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది పెడితే చాలా సెంటెన్స్ అంతా మీరు రాయాల్సిన అవసరం లేదు. బి ఏది ఇచ్చాడో, సి ఏది ఇచ్చాడో, డి ఏది ఇచ్చాడో, బి ఏది ఇచ్చాడో అనేది మీరేమి ఈజీగా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్సర్ పెడితే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏంటి చూడండి, ఇక్కడ నుంచి 18వ ప్రశ్న మొత్తం కూడా గ్రామర్. 18వ ప్రశ్న మొత్తం కూడా గ్రామర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూమ్ అన్నాడు. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూమ్ అన్నాడు. అంటే ఇక్కడ ఈ 18వ ప్రశ్న గ్రామర్ అండ్ వొకాబులరీ ఇంచుమించు 40 మార్క్స్ ఉంటుంది. ప్రతి ప్రశ్న 2 మార్క్స్ ఉంటుంది. 2 మార్క్స్ ఇస్తాడు. ఇక్కడ మీరు చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఈ 2 మార్కులు 2 మార్కులు 2 మార్కులు 2 మార్కులు 18, 19, 20, 21 అన్ని కూడా 2 మార్కులు. సరే, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఒకసారి గమనించండి, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ హూమ్ అన్నాడు. ఒక్కొక్కసారి ఇక్కడ హూమ్ అని ఇచ్చాడు. హూమ్ తో ఈ యొక్క 2 సెంటెన్స్ కంబైన్ చేసి రాయమంటున్నాడు. చాలా సింపుల్ అనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, హూ ఇవ్వచ్చు, ఒక్కోసారి విచ్ ఇవ్వచ్చు, ఒక్కోసారి వాట్ ఇవ్వచ్చు, ఓకే, ఒక్కోసారి వెన్ ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కానీ ఈజీగా కంబైన్ చేసి రాయడం మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్సే ఉందనుకోండి, ఈ సెంటెన్స్ మనం ఎలా రాస్తాము, కంబైన్ చేసి రాయమన్నప్పుడు చాలా ఈజీగా రాసేయచ్చు దీన్ని. ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడండి, వేర్ ఈస్ ద న్యూ ప్రిన్సిపల్, హీ ఈస్ ద న్యూ ప్రిన్సిపల్ అన్నాడు. దాన్ని కంబైన్ చేసి రాయడం వల్ల హీ ఈజ్ ద న్యూ ప్రిన్సిపల్, న్యూ ప్రిన్సిపల్ అనే సెంటెన్స్ రాసినాక నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, హూమ్ అన్నాడుగా, అది రెండింటి మధ్య పెట్టాడు. హూమ్ ఐ వర్క్డ్ విత్ బిఫోర్. ఇది యాక్చువల్గా ఈ 2 సెంటెన్స్ల మధ్య ఇక్కడ
మరి హూమ్ పెట్టేసి రాసినా ఈజీగా అది కరెక్ట్ అవుతుంది. మీరు జాగ్రత్తగా చూసుకుని వాటికి ఆన్సర్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అన్నాడు. ఒకసారి చూద్దాం ఈ సెంటెన్స్ ఏంటి. షీలా హ్యాస్ ప్రిపేర్డ్ టేస్టీ డిషెస్ అన్నాడు. షీలా హ్యాస్ ప్రిపేర్డ్ టేస్టీ డిషెస్. ఈ సెంటెన్స్ మనకి గమనిస్తుంది, ఇది యాక్టివ్ వాయిస్ లో ఇచ్చాడు, దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ మనకి యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి ఒక సెంటెన్స్ మార్చమని అడుగుతున్నాడు. ప్యాసివ్ లో ఇచ్చి యాక్టివ్ లో మార్చమని అడగట్లేదు, జస్ట్ యాక్టివ్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని ప్యాసివ్ లోకి మార్చమంటున్నాడు. చాలా సింపుల్. ఇక్కడ ఇది ఎలా అయితే ఉందో, హీఈస్ ద న్యూ ప్రిన్సిపల్ ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్ అనేది, హీఈస్ ద న్యూ ప్రిన్సిపల్ హూమ్ ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్ అని రాస్తాం. అలాగే ఎక్కడ చూడండి, షీలా హ్యాస్ ప్రిపేర్డ్ టేస్టీ డిషెస్ అన్న దీంట్లో సబ్జెక్టు షీలా, అలాగే టేస్టీ డిషెస్ ఆబ్జెక్టు, హ్యాస్ ప్రిపేర్డ్ అనేది వెర్బ్. కాబట్టి ఇక్కడ టేస్టీ డిషెస్ ఇది ఇక్కడ మీకు తెలుసు యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుద్ది ప్యాసివ్ వాయిస్ లో, అలాగే యాక్టివ్ వాయిస్ లో ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ అవుద్ది, బై ఆబ్జెక్ట్ అవుద్ది. అదే నేను రాస్తున్నాను ఇక్కడ. టేస్టీ డిషెస్, టేస్టీ డిషెస్ చూడండి, హ్యావ్ బీన్ ప్రిపేర్డ్, ఇది హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ బై షీలా. ఇది చాలా సింపుల్. ఇది మీకు తెలుసు, ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లో మార్చినప్పుడు మనకి టెన్స్ మారదు, సూటబుల్ హెల్పింగ్ వెర్బ్ మాత్రమే ఉపయోగిస్తాం అక్కడ. అది కూడా బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏ నెంబర్ లో ఉందో చూసుకుని దానికి తగ్గ హెల్పింగ్ వెర్బ్, సూటబుల్ హెల్పింగ్ వెర్బ్ ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, షీలా హ్యాజ్ ప్రిపేర్డ్, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో రాసాం. కాకపోతే హెల్పింగ్ వెర్బ్ అనేది మనం సూటబుల్ హెల్పింగ్ వెర్బ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ షీలా అనేది షీలా హ్యాజ్ అంటే షీలా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. ఇక్కడ టేస్టీ డిషెస్ ఇది ప్లూరల్, అందుకే హ్యావ్ వచ్చింది. అది గుర్తుపెట్టి ఆ డిఫరెన్స్ ఒకటి చూసుకోవాలి. లాస్ట్ లో బై ఆబ్జెక్ట్ రాస్తాము, అదంతా మీకు తెలుసు. ఇది చాలా సింపుల్. ఇట్లా దీనికి 2 మార్క్స్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం అన్నాడు. నెక్స్ట్ చూడండి, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ అన్నాడు. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. ఇక రిపోర్ట్ స్పీచ్ విషయానికి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటి, రిపోర్ట్ స్పీచ్ ఇది ఎప్పుడు కూడా డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మనం రాయాలి. డైరెక్ట్ స్పీచ్ లో ఉంటుంది, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ లో ఉందని చెప్పడానికి ఏంటి అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, చాలా సింపుల్. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉపయోగించడం జరిగింది. ఇన్వర్టెడ్ కామర్స్ ఉంది అంటే అవి ఒక వ్యక్తి యొక్క యాక్చువల్ వర్డ్స్, అతను స్వతహాగా మాట్లాడిన అర్థం. అది డైరెక్ట్ స్పీచ్. ఇక్కడ చూడండి, ద పేషెంట్ సెడ్ టు ద డాక్టర్, సెడ్ టు ఉంది, ఇది రిపోర్టింగ్ వెర్బ్. ఇది సెడ్ టు వల్ల ఏమవుద్ది మీ అందరికీ తెలుసు, టోల్డ్. అప్పుడు ఏం రాస్తాం, పేషెంట్ టోల్డ్ ద డాక్టర్ అని రాస్తాం. చూడండి, పేషెంట్ టోల్డ్ ద డాక్టర్, పేషెంట్ టోల్డ్ ద డాక్టర్. నెక్స్ట్ దట్ కంజంక్షన్ అనేది కంపల్సరీగా వాడతాం మనం. దట్ అనే కంజంక్షన్ ఖచ్చితంగా ఈ రెండు ఏమంటాము, దీనికి సబార్డినేట్ క్లాజెస్ అన్నమాట. క్లాజెస్ లేదా ఒకటే సెంటెన్స్, ఇది మొత్తం ఒకటే సెంటెన్స్, దాంట్లో మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజు 2 ఉంటాయి. కాబట్టి దాన్ని కలపడానికి మనం దట్ అనే కంజంక్షన్ ఖచ్చితంగా ఉపయోగిస్తాం అన్నమాట. చూడండి, పేషెంట్ సెడ్ టు ద డాక్టర్ దట్, ఇక్కడ ఇంకో దట్ రాసాము. అలాగే ఇక్కడ ఇంకొకటి, ఈ ప్రొనౌన్స్ అనేది సూటబుల్ ప్రొనౌన్స్. ఇక్కడ ఐ అని ఉంది ప్రొనౌన్, ఎవరితో చెప్తున్నారు, పేషెంట్ సెడ్ టు ద డాక్టర్, పేషెంట్ డాక్టర్తో చెప్తున్నాడు ఏమని, నేను మెడిసిన్స్ కొన్నాను అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ నేను అనేది ఎవరు, పేషెంట్. కాబట్టి అతను అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఒకవేళ మీ దృష్టిలో అతను అబ్బాయి అనుకున్నప్పుడు దట్ హీ, లేదా అమ్మాయి అనుకోండి దట్ షీ. అప్పుడు ఇక్కడ అసలు విషయం, హ్యాస్ బాట్ ద మెడిసిన్ అని ఉంది. ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్ లో ఇక్కడ ప్యాసివ్ వాయిస్ విషయానికి వస్తే మనకి టెన్స్ ఏమాత్రం మారదు. కానీ ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో టెన్స్ మారుతుంది. ఎట్లా మారుద్ది అంటే, ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ లో ఖచ్చితంగా రాయాలి మనం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది, హ్యావ్ బాట్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ లో రాస్తాం. అప్పుడు చూడండి, పేషెంట్ టోల్డ్ ద డాక్టర్ దట్ హీ ఆర్ షీ హ్యాడ్ బాట్ వస్తుంది, had bought the medicine, had bought the medicines. అది మనం రాయాల్సింది అనమాట. హ్యాడ్ బాట్, పేషెంట్ టోల్డ్ ద డాక్టర్ దట్ షీ హ్యాడ్ బాట్ ద మెడిసిన్స్. ఇట్లాగా మనం రాస్తాం. చాలా సింపుల్, వెరీ సింపుల్ గా దీన్ని రాసేస్తాం. ఇకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సూటబుల్ ప్రిపోజిషన్స్ అన్నాడు. ఇది చాలా సింపుల్. ఈ ప్రిపోజిషన్స్ ఏది కరెక్ట్ ప్రిపోజిషన్ ఏదో దాన్ని ఉపయోగించమని చెప్పేసి అంటున్నాడు.
ఇక్కడ దీని విషయానికి వచ్చేసరికి కరెక్ట్ ప్రిపోజిషన్స్ చూడండి. ద బేకర్ కలెక్టెడ్ హిజ్ బిల్స్ ఎట్ ది ఎండ, ఇన్ ద ఎండ, విత్ ద ఎండ. మీ అందరికీ తెలుసు ఇక్కడ ఇలాంటి ప్రిపోజిషన్స్ 3 ప్రిపోజిషన్స్ ఇస్తున్నాడు. ఎప్పుడు ఏది వాడాలి, సూటబుల్ ప్రిపోజిషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఈ నెంబరింగ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. క్వశ్చన్ నెంబరింగ్ వేస్తున్నారు కదా, ఇవన్నీ చూడండి. మార్జిన్ ఉన్నది కదా, మార్జిన్ చక్కగా 21, ఇది 21, 1 ఇది 21లో 1, అలాగే 21లో 2. అక్కడ ఏ నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్ ఇవ్వండి. ఇంకో చూడండి, ఇక్కడ 21 రోమన్ అంకె 1, రోమన్ అంకె 2 2 ఉన్నాయి. ఆ నెంబర్సే మీరు ఇక్కడ 21, 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎట్ అనుకోండి, ఎట్ పెట్టండి. ఇక 3 ఉన్నాయి, విత్, ఎట్, ఇన్. ఏది కరెక్ట్ అయితే అది అక్కడ పెట్టండి. నెక్స్ట్ ద ఏరోప్లేన్ హ్యాడ్ నో లైట్స్ అన్నాడు. చూడండి, నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్, బై ఇట్స్ వింగ్. అక్కడ ఏదైతే మీరు కరెక్ట్ అనుకుంటారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఆన్సర్ లో మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దీనికి ఆన్సర్ ఎట్టో చూడండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎట్టో, దీనికి ఆను. కాబట్టి అది మీ అందరూ తెలుసు, చాలా జాగ్రత్తగా రాయండి. ఇకపోతే ఇక్కడ మీరు గమనించండి, నెక్స్ట్ 22వ ప్రశ్న చూడండి. ఎడిటింగ్ చక్కగా గమనించండి. ABCD అని చెప్పేసి 5 పదాలు ఇక్కడ అండర్లైన్ చేయబడి ఉన్నాయి. అంటే ఇవి మిస్టేక్స్ అని అర్థం. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వాటి కరెక్ట్ చేసి రాయటమే. ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ అని ఉంది, కానీ ఇక్కడ రావాల్సింది ఏంటి అంటే రోల్డ్. ద బస్ రోల్డ్ ఆన్ నౌ కటింగ్ అక్రాస్ ఎ బేర్. నెక్స్ట్ ల్యాండ్స్కేప్ నౌ రషింగ్ డౌన్ అని ఉంది, రషింగ్ త్రో ఇక్కడ రావాల్సింది. త్రో అది రాస్తే చాలు మీరు త్రో. నెక్స్ట్ హ్యామ్లెట్ ఆర్ పాస్ట్, యాన్ వస్తుంది. ఇక్కడ ఆర్డర్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ యాన్ వస్తుంది, యాన్ రాయాలి. అలాగే అదర్ వెహికల్స్ కదా, ఇది వెహికల్స్. కాబట్టి ఇలాంటి సింపుల్ ఆన్సర్స్ అనమాట. మీరు చాలా ఈజీగా ఇక్కడ ఏదైతే మిస్టేక్ ఉందో దాన్ని కరెక్ట్ చేసి ఇక్కడ రాయటం అంతే. మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 22వ ప్రశ్న ఇది, 22లో ABCD. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ అన్నాడు. సూటబుల్ ఆర్టికల్స్ ఇక్కడ కూడా అంతే, వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ ఉన్నాయి. ఐ కుడ్ నాట్ సీ ద బ్లాక్ ఏరోప్లేన్. ఇక్కడ చూడండి, డాష్ గార్డ్ గేవ్ గ్రీన్ సిగ్నల్స్ అండ్ ద ట్రైన్ పుల్డ్ అవుట్. ఇక్కడ కూడా అంతే, మనకి ఆర్టికల్స్ అనగానే గుర్తుపెట్టుకోండి. ఆర్ యాన్, అలాగే ది. మనకి 2 రకాల ఆర్టికల్స్ ఉంటాయి, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అని 2 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ 2 ఆర్టికల్స్ ఏది సూటబుల్ ఆర్టికల్ మీరు దాన్ని ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. 22 చూడండి, ఇక్కడ కూడా 23లో 1, 23లో 2. 24వ ప్రశ్న చూడండి. 24 చాలా ఇంపార్టెంట్. చాలా మంది మార్కు ఈజీగా పోగొట్టుకుంటున్నారు అనమాట. ఇక్కడ 24 ఏంటంటే రిపీటెడ్ యాక్షన్, రిపీటెడ్ పాస్ట్ యాక్షన్. యూజింగ్ వుడ్ అండ్ యూజ్ టు కానీ వుడ్ కానీ ఉపయోగించమని అంటున్నాడు. యూజ్ టు లేదా వుడ్ ఉపయోగించండి అని చెప్పేసి అంటున్నాడు. ఐ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. ఈ టైప్ సెంటెన్స్ లో పాస్ట్ హ్యాబిట్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ వెర్బ్ ఎప్పుడు కూడా వీటిలోనే ఉంటది, పాస్ట్ ఫామ్ లోనే ఉంటది. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో దానికి ముందు యూజ్ టు అని పెట్టు. యూజ్ టు ప్లేడ్ అని ఉంది కదా, ప్లే అంటే V1. యూజ్ టు ప్లే. When I was a child, I used to play cricket every evening. అది రాయాల్సింది. అలాగే ఇక్కడ చూడండి, ఇన్ మై స్కూల్ డేస్
ఇది టైం రెఫరెన్స్ చూడండి. ఇన్ మై స్కూల్ డేస్ అంటే నా స్కూల్ డేస్ లో, అంటే నేను స్కూల్కి వెళ్తున్న రోజుల్లో, అవర్ టీచర్ ఫెల్ట్ హ్యాపీ టీచింగ్ అస్ అని ఉంది. అవర్ టీచర్ యూజ్ టు ఫీల్ ఫెల్ట్ అని ఉంది, యూజ్ టు ఫీల్, లేదా వుడ్ ఫీల్ ఏదైనా రాయొచ్చు. మీరు వుడ్ ఫీల్ అని రాయొచ్చు, లేదా యూజ్ టు ఫీల్, వుడ్ ఫీల్ లేదా యూజ్ టు ఫీల్, వుడ్ ఫీల్ అని యూజ్ టు ఫీల్, ఏది రాసినా అక్కడ కరెక్టే. ఇక్కడ మెయిన్ వెర్బ్ చూసుకోండి. మెయిన్ వెర్బ్ ఏమైతే ఉందో దాన్ని చూడండి. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏముంది? ప్లేడ్ ఉంది. అలాగే ఇక్కడే ఉంది ఫెల్ట్ అని ఉంది. అక్కడ యూజ్ టు ప్లే అని రాయండి, యూజ్ టు ప్లే, నాట్ యూజ్ టు ప్లేడ్. అలాగే ఫెల్ట్ అని ఉంది, యూజ్ టు ఫీల్ అని రాయండి, యూజ్ టు ఫీల్ లేదా వుడ్ ఫీల్ అని రాయండి. రాసి రాయటమే, కలిపి రాయడమే. In my school days, our teacher used to feel happy teaching us. When I was a child, I used to play cricket every evening. సింపుల్, వెరీ సింపుల్ అనమాట. మీరు అలా రాయగలిగితే మీకు చక్కగా 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నౌన్ మాడిఫైయర్. ఈ నౌన్ మాడిఫైయర్ చాలా సింపుల్ కదా, యాడ్జెక్టివ్ అనమాట. ఇక్కడ గమనించి నౌన్ మాడిఫైయర్ అంటే యాడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, కలర్ అనేది యాడ్జెక్టివ్, రెడ్ అనేది యాడ్జెక్టివ్, ఆండ్రాయిడ్ మొబైల్ అని కూడా అంతే యాడ్జెక్టివ్. I bought a mobile, it is an Android and is red in color. Okay, next here one. She wore a saree, it is a Kanchipuram saree, it is a blue in color. Okay, it's one. She wore a Kanchipuram blue color saree. Kanchipuram blue saree. ఎట్లా రాసి సరిపోద్ది? She wore a Kanchipuram blue saree. సింపుల్ అన్నమాట, ఒకటే కలిపి రాయటమే. నెక్స్ట్ గివ్ ఏ సూటబుల్ అడ్వైజ్ అన్నాడు. అడ్వైజ్ అనగానే షుడ్ ఉపయోగించవచ్చు, ఇట్ ఈస్ బెటర్ ఉపయోగించవచ్చు, ఏదైనా వాడచ్చు. ఇక్కడ అడ్వైజ్ అన్నాడు, యువర్ ఫ్రెండ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్స్, అడ్వైజ్ హిమ్ టు జాయిన్ ఏ కంప్యూటర్ అన్నాడు. సింపుల్ గా ఏమైనా అడ్వైజ్ ఇస్తాం, యూ షుడ్ జాయిన్ ఇన్ ఏ కంప్యూటర్ కోర్స్, యూ షుడ్ జాయిన్ ఇన్ ఏ కంప్యూటర్ కోర్స్ అని రాసి సరిపోద్ది. యూ షుడ్ జాయిన్ ఏ కంప్యూటర్ కోర్స్ అని రాసి సరిపోద్ది. లేదా ఇట్ ఈస్ బెటర్ టు జాయిన్ కంప్యూటర్ కోర్స్ అని రాస్తే సరిపోద్ది. సింపుల్ అనమాట. షుడ్ ఉపయోగించి రాయండి, వెరీ సింపుల్ గా. యూ షుడ్ జాయిన్ కంప్యూటర్ కోర్స్. సారీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 27వ ప్రశ్న చూద్దాం. 27వ ప్రశ్న చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు, సినానిమ్స్ అంటే మీనింగ్స్. సినానిమ్స్ అంటే ఏమి? మీనింగ్స్. సినానిమ్స్ మీనింగ్స్ ఎట్లా రాయాలి? 27వ ప్రశ్న. 27లో ఏ, 27లో బి, 27 సి, 27 డి, 27 ఇంకేమైనా ఉన్నాయి అంతే 4. దీనికి 4కి 4 మార్కులు. ఏంటి, పైన ఆల్రెడీ మీనింగ్స్ ఇచ్చే సూటబుల్ వర్డ్ని మనం ఎత్తుకొని రాయడమే. ఐ ఫినిష్ మై పోమ్ అండ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అన్నది. బ్యూటిఫుల్ అనే దానికి మీనింగ్ ఇక్కడ ఉంది. బ్యూటిఫుల్ కి గుడ్ లుకింగ్ సరిపోద్ది కదా, అప్పుడు ఇక్కడ గుడ్ లుకింగ్ అని రాయండి చాలు. గుడ్ లుకింగ్. ఓకే, నెక్స్ట్ ఇట్ వాజ్ అబౌట్, ఇది చదవపోయినా ఒకసారి మీనింగ్ కాదు. డెత్ అని ఉంది. ఇక్కడ డెత్ కి ఎండ్ ఆఫ్ లైఫ్ కదా మీనింగ్, అక్కడే ఉంది, ఎత్తుకుని రాయడమే. ఎండ్ ఆఫ్ లైఫ్, డెత్ కి ఎండ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ ఏమో అందరూ చేసి లక్కీలీ అంత. లక్ అంటే ఏంటి? ఫార్చ్యూన్. లక్కీలీ అడ్వర్బ్ కాబట్టి ఫార్చునేట్లీ సరిపోద్ది. ఫార్చునేట్లీ అక్కడే ఉంటాయి అన్ని మీనింగ్స్, ఇక్కడే ఉన్నాయి. దీనికి 4 మార్కులు సింపుల్ గా మీరు వస్తాయి. అలాగే ఇన్వెంటివ్నెస్, క్రియేటివ్నెస్. ఇన్వెంటివ్ అంటే ఇన్వెన్షన్, న్యూ థింగ్ కనుగొనటం, క్రియేటివ్ గా. ఇక్కడ అదే కదా దానికి అర్థం. ఇక్కడ ఇచ్చేది చూడండి, క్రియేటివిటీ. ఇక్కడ ఇచ్చేది అదే కరెక్ట్ మీనింగ్. అప్పుడు క్రియేటివిటీ. ఇట్లా మీరు రాయగలిగితే చాలు, సింపుల్ గా మీకు మార్క్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి 28వ ప్రశ్న ఏమన్నాడు? యాంటోనిమ్స్. 28వ ప్రశ్న వచ్చేసి యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. దీనికి ఆపోజిట్ ఫ్రెండ్, అన్ఫ్రెండ్, లేకపోతే ఎనిమీ అని రాయొచ్చు. రిప్లైడ్, అన్ఆన్సర్డ్, నాట్ ఆన్సర్డ్, లేకపోతే కామన్. కరెక్ట్ అంటే స్కాటర్, త్రో అవే, ఏదైనా రాయొచ్చు మీనింగ్. ఆపోజిట్ వర్డ్ రాయటమే, చాలా సింపుల్. దీనికి ఇది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఓపెన్ ఎండెడ్. ఎక్కడైతే ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చాడు మీరు వాటిని సూటబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓపెన్ ఎండెడ్, మీరు ఏ ఆన్సర్ అయినా రాయొచ్చు, దానికి దగ్గరగా ఉండేది ఆపోజిట్ వర్డ్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 29 ఏముంది? రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ అన్నాడు. రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ అంటే ఇక్కడ చాలా సింపుల్. ఇక్కడ చూడండి మీరు ఈజీగా we just get along somehow, my angel, thanks to your prayers and so on. Sit down, please do. Now you know
యూ షుడ్ నాట్ హెల్పింగ్ వర్బ్ ఉంది షుడ్ అంతే. దాని తర్వాత ఖచ్చితంగా షుడ్ నాట్ తర్వాత ఖచ్చితంగా V1 V1 రావాలి. ఇక్కడ ఉంది చూడండి, ఫర్గెట్ ఉంది, ఫర్గెట్ఫుల్నెస్ ఉంది, ఫర్గెట్ఫుల్ ఉంది, ఫర్గెట్ఫుల్నెస్ ఇది రావును, ఇదేమో అడ్జెక్టివ్. ఇక్కడ చూడండి వెర్బ్, ఇది రావాలి. షుడ్ నాట్ ఫర్గెట్ అది రావాలి, ఇది ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అట్లాగే ఆల్ అబౌట్ యువర్ అని అన్నాడు. నైబర్హుడ్, నైబరింగ్, ఆల్ అబౌట్ యువర్ నైబర్. కాబట్టి సూటబుల్ ఏది మీకు అర్థమైపోద్ది, ఏ ఫామ్ అక్కడ కరెక్ట్ అవుద్దో మీకు అది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, రాసేయచ్చు అట్లా. ఇక్కడ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఏముంది అంటే మోడల్ 30వ ప్రశ్న. 30వ ప్రశ్న ఏంటి? కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ ప్రీఫిక్స్ సఫిక్స్. చాలా సింపుల్ కదా ఇవి, ప్రీఫిక్స్ సఫిక్స్ అనేవి. ప్రీఫిక్స్ సఫిక్స్, సూటబుల్ ప్రీఫిక్స్ సఫిక్స్ ఏది సూటబుల్ అక్కడ అనేది చూసుకొని మీరు రాయాల్సి ఉంటుంది. ప్రీఫిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ప్లాన్, ఇక్కడ చూడండి క్యాలిక్యులేటెడ్, రీక్యాలిక్యులేటెడ్, ప్లాన్డ్, రీప్లాన్డ్, అంతే కదా, రీప్లాన్డ్. అప్పుడు 30వ ప్రశ్న 1 రోమన్ అయితే 1, దానికి ఆన్సర్ ఏంటయ్యా అంటే రీ, అది రాస్తే చాలు. అలాగే 2, 30లో 2 ఏముంది ఇక్కడ, మెడిటేషన్, TATION అది రాసి చాలు, మెడిటేషన్. ఇక్కడ TION ఇచ్చాడు, SION ఇచ్చాడు, కాబట్టి TION రాలేదు, అలా కరెక్ట్ అవుతుంది, మీకు ఆన్సర్ వస్తుంది, నొక్కేస్తారు అక్కడ. అలా ఎక్కడ చూడండి ప్లెడ్జ్, ఇక్కడ ఏమన్నాడు, నెక్స్ట్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్, ఇక్కడ 4 పదాలు ఇచ్చాడు, ఒక పదం తప్పు ఉంది. ప్లెడ్జ్ కరెక్టే, ఇనాగ్యురేషన్ తప్పు ఇచ్చాడు చూడండి, GUA ఉండాలి, అక్కడ U ఉండాలి, అది లేదు. కరేజ్ కరెక్టే, ఆబ్లిగేషన్ కరెక్టే, ఇనాగ్యురేషన్ తప్పు ఉంది, అది కరెక్ట్ చేసి రాయాలి. అలా కంపల్సివ్, బ్యారేజీ, అపరెంట్లీ, వైన్ షీల్డ్, కంపల్సివ్ బ్యారేజ్ చూసారా తప్పిచ్చాడు, కాబట్టి అది కరెక్ట్ చేసి రాయాలి. ఇక 32 చూడండి, 32 చక్కగా ఇది మరి డిక్షనరీ ఎంట్రీ, ఒక పదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాడు. దానికి ఇక్కడ 2 క్వశ్చన్లు అడుగుతాడు, వాటికి ఆన్సర్ రాస్తే మీరు డిస్క్రిప్టివ్ లో రాయాలి. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ స్పిర్మ్ అన్నాడు. ఇది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అన్నాడు. ఇక్కడ వెర్బన్ చూసారా, వెర్బ్ అయితే వెర్బ్, నౌన్ అయితే అన్ను, అలా ఉంటాయి. కాబట్టి అది చూస్తున్నాయి, వెర్బన్ రాస్తే చాలు, ఇక్కడ దీనికి మీకు మార్క్ ఇస్తారు. అలా పిక్ 1 సెంటెన్స్ విత్ ద వర్డ్ స్పిర్మ్ ఉపయోగించిన ఒక సెంటెన్స్ మీరు ఓన్గా రాయొచ్చు, లేదంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంటుంది, దాన్ని చూసే రాసేయచ్చు మీరు. ఇదిగోండి, టు ట్విస్ట్ యువర్ బాడీ ఫ్రమ్ సైడ్ టు సైడ్ కంఫర్టబుల్ అన్నాడు. ఇక్కడ చూడండి, క్రిస్టిన్ స్పిర్మ్డ్ అన్కంఫర్టబ్లీ ఇన్ హర్ చైర్, ఇది సెంటెన్స్, దాన్ని రాసేసి సరిపోతుంది. ఇక్కడ ఒక సెంటెన్స్ అన్నాడు, సెంటెన్స్ విత్ ద వర్డ్ స్పిర్మ్ అన్నాడు, ఆ సెంటెన్స్ రాసేస్తే అయిపోతుంది, 2 మార్కులు వస్తాయి. అలాగే నెక్స్ట్ చూడండి, 33వ ప్రశ్న, ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్ అన్నాడు. ఇక్కడ ప్రేజల్ వర్బ్ ఇచ్చాడు, మేకప్ ఫర్ అనే వర్డ్ ఉపయోగించి సెంటెన్స్ రాయాలి. అలాగే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, ట్రాకింగ్ ఇన్ ద బూట్స్, ఈ ప్రేజ్ ఉపయోగించి ఒక సెంటెన్స్ రాయాలి, అంతే, 2 మార్కులు మీకు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాచింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచింగ్ కూడా చక్కగా, ఈ పదాలన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం, చదివేసుకున్నాం. ఈ మ్యాచింగ్ కూడా మీరు ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే మీరు ఆన్సర్ ఏదనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ D కరెక్ట్ అనుకుంటే D పెట్టుకుంటారు, అలాగే C కరెక్ట్ అనుకోండి C పెట్టుకుంటారు, అలాగే A కరెక్ట్ అనుకోండి A పెట్టుకుంటారు, నెక్స్ట్ B కరెక్ట్ అనుకోండి B పెట్టుకుంటారు, అంతే, సింపుల్. 34వ దానికి ఆన్సర్ ఏంటంటే DCAB అని కరెక్ట్ అనుకోండి, అలా పెట్టేస్తారు సింపుల్ గా. నెక్స్ట్ వచ్చేసేయండి, ఇకపోతే సెక్షన్ సికి వచ్చేసింది. సెక్షన్ సిలో నాకు బోల్డ్ లెటర్ లో రాసేది, నౌ రైట్ ఏ పాసిబుల్ కాన్వర్సేషన్ బిట్వీన్ పైలట్ అండ్ ఆఫీసర్ ఇన్ ద కంట్రోల్ స్టేషన్. ఈ ఏరోప్లేన్ లెసన్ లో పైలట్ మెయిన్ హీరో అనమాట ఈ లెసన్ స్టోరీకి. ఈ పైలట్ విమానం బ్లాక్ ఏరోప్లేన్ లో వెళ్తూ ఉంటే తనకు తెలియకుండా మేఘాలు అడ్డు వచ్చేసి అది కూలిపోయే పరిస్థితి తన చివరి రోజులు అనుకుని తను ఫీల్ అయ్యే సందర్భం వస్తుంది. అది ఎలాగో మరి ఏదో తెలియని ఒక అదృశ్య శక్తి వచ్చి తను కాపాడద్ది. అది తను సేఫ్ గా ల్యాండ్ అవుతుంది అనుకున్న టైంలో తన దగ్గర ఉన్నటువంటి కంపాసు పనిచేయదు, అలాగే తన దగ్గర ఉన్న రేడియో సిగ్నల్ దగ్గరలో ఉన్న నియర్ బై స్టేషన్ కి సిగ్నల్ ఇవ్వడానికి ఆ రేడియో కూడా పనిచేయదు. అప్పుడు ఇక తను చనిపోతాను అనుకుంటాడు. అటువంటి సందర్భంలో ఏదో ఆపన్న హస్తం తనకు తెలియని అదృశ్య శక్తి ఎవరో వచ్చి తనని సేఫ్ గా ల్యాండ్ చేసినట్టు ఫీలింగ్ కలుగుద్ది. తను ల్యాండ్ అవుతాడు. వచ్చిన తర్వాత కంట్రోల్ స్టేషన్ లో ఉన్నటువంటి ఆఫీసర్ తో మాట్లాడాలి. ఎలా మాట్లాడతాడు ఇక్కడ చూడండి. కాన్వర్జేషన్ అన్నాడు, సంభాషణ పైలట్ కి అలాగే కంట్రోల్ స్టేషన్ లో ఉన్న ఆఫీసర్ కి. అప్పుడు మీరు కాన్వర్జేషన్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకుంటే ఎట్లా మాట్లాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పైలట్, ఓకే, పైలట్
ఏం మాట్లాడతాడు, అలాగే ఆఫీసరు ఆ కంట్రోల్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్ ఏం మాట్లాడు, ఇలా అలాగే పైలట్ అలాగే ఆఫీసరు, ఓకే ఈ రెండోది ఇట్లా, అలాగే పైలట్ ఆఫీసరు, ఓకే పైలట్ ఆఫీసరు ఏం మాట్లాడుకుంటారు, ఇలా కాన్వర్జేషన్స్ మీరు మాట్లాడుకుంటారుగా ఫ్రెండ్స్ ఎప్పుడు ఏదో ఒక టాపిక్ ఇస్తే. అలాగే ఇక్కడ సందర్భం ఇచ్చాడు, ద పైలట్ వాంట్స్ టు ల్యాండ్ ద ఫ్లైట్ అండ్ ట్రైస్ టు కాంటాక్ట్ ద గ్రౌండ్ స్టేషన్ బట్ హీ కుడ్ నాట్ as the sky was full of clouds and the ground control doesn't respond. Even the compass fails, but dramatically he landed the aeroplane safe in those conditions. Meets an officer and the control center and talks to her. ఇది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో మీరు జనరల్గా ఎలా మాట్లాడతారు, మీరైతే ఎలా మాట్లాడతారు ఆ సందర్భంలో అనేది ఒక కాన్వర్జేషన్. ఇలా ఒక 12 to 15 టర్మ్స్ అంటే 12-15 టర్మ్స్ మాట్లాడుకున్నట్టు. అంటే నువ్వు ఆఫీసరు, నువ్వు ఆఫీసర్, నువ్వు ఆఫీసర్, పైలట్ ఆఫీసర్, ఇలా ఒక 12 నుంచి 15 టర్మ్స్ ఆఫ్ కాన్వర్జేషన్స్ వచ్చేటట్టుగా మీరు ఏం చేయాలంటే ఒక చక్కని కాన్వర్జేషన్ ప్రిపేర్ చేయాలి. ఓకే, ఈ కాన్వర్జేషన్ తర్వాత చూడండి, మేడం రైడ్ ద బస్ ఈ లెసన్ నుంచి మిమ్మల్ని ఏమడుగుతున్నాడు అంటే, రైట్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద సైట్ ఆఫ్ ల్యాండ్స్కేప్, కండక్టర్ అండ్ ప్యాసింజర్. ఇక్కడ మీరే ఒకవేళ వల్లి అయితే చూడండి, మేడం రైడ్ ద బస్సు ఏం జరుగుతుందంటే, ఒక 80 years గర్ల్ ఏం చేస్తుందంటే, చిన్న పాప అమ్మాయికి సిటీ చూడాలని చెప్పేసి అనుకుంటుంది, చాలా కోరిక ఎప్పటి నుంచి, దానికోసం డబ్బులు పోగు చేసుకుని వాళ్ళ అమ్మకి చెప్పకుండా వాళ్ళ అమ్మ నిద్రపోయినప్పుడు మళ్ళా నిద్ర లేచేలోపు వచ్చేయాలని చెప్పేసి ఆ పిల్ల బయలుదేరి వెళ్ళద్ది. వెళ్ళిన తర్వాత ఆ పాప బస్సులో సిటీకి వెళ్ళేటప్పుడు చాలా గొప్ప మంచి వింత సంఘటనలన్నీ చూస్తుంది. ఆ రోడ్డు వెంట చెట్లు, బిల్డింగులు, పొలాలు, అందమైన ల్యాండ్స్కేప్స్ అన్నీ చూస్తుంది. అప్పుడు కండక్టర్తో కూడా చాలాసార్లు ఆమె మాట్లాడుతూ ఉంటుంది. చాలా కామెడీ అక్కడ పండుద్ది అనమాట. కామిక్ సీన్స్ అన్నీ కూడా ఆ బస్సులో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగితే పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఆ పాప ప్లేస్లో అంటే వల్లి ప్లేస్లో మీరే ఉంటే మీ అనుభవం ఏంటి అని రాయమంటున్నాడు దాన్ని. ఇది కూడా చక్కగా ప్యాసేజీ ఒక పారాగ్రాఫ్, ఒక 2-3 పారాగ్రాఫ్స్ కనుక మీరు రాయగలిగితే దీనికి ఫుల్ మార్క్స్. దీనికి ఎలాంటి ఫార్మేట్ లేదు, దీనికి ఫార్మేట్ ఎలాంటిది లేదు. కాన్వర్జేషన్కి కానీ ఫార్మేట్ లేదు. అంటే 35 ప్రశ్న చాలా సింపుల్ ప్రశ్న అన్నమాట. అయితే కాన్వర్జేషన్ రాయొచ్చు, లేదంటే ఇక్కడ యువర్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తాడు, ఆ క్యారెక్టర్ ప్లేస్లో మీరే ఉంటే మీ అనుభవం ఏంటి అని చెప్పి చక్కగా అడుగుతాడు. అది మీరు ఈజీగా రాయొచ్చు, చాలా సింపుల్ అనమాట. అలాగే 36వ ప్రశ్న చూడండి. ఈ 36వ ప్రశ్న వచ్చేసి ఏంటి, రైట్ ఏ లెటర్ టు ద మున్సిపల్ కమిషనర్, టేక్ 2 steps టు ప్రివెంట్ సచ్ ప్రాబ్లమ్స్ అండ్ టేక్ ప్రాంప్ట్ యాక్షన్ అగైన్స్ దెమ్ అన్నాడు. అంటే ఇక్కడ లెటర్ రాయమంటున్నాడు మున్సిపల్ కమిషనర్కి లెటర్. దేని గురించి రాయాలంట, ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ అన్ ఇష్యూ ఆఫ్ ద spread of sewage water in your area. It causes a major health hazard and convenience to the residents. అంటే మీ ఏరియాలో మురికి నీరు ఎక్కడెక్కడ స్టాగ్నేట్ అయిపోయింది, దానివల్ల అనేక రోగాలు ప్రబలే ప్రమాదం ఉంది, అక్కడ ఉన్న జనం ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇట్ కాజెస్ మేజర్ హెల్త్ హజార్డ్ అన్నాడు. ఇట్ బికమ్స్ ఏ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మస్కిటోస్. అంటే మురికి నీరు ఉంటే మస్కిటోస్ పెరుగుతాయి కాబట్టి దానివల్ల రోగాలు స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి ఇట్ ఆల్సో కాజెస్ డిస్కంఫర్ట్ టు ద పీపుల్. అది చాలా అసౌకర్యానికి గురి చేస్తుంది అక్కడ ఉన్న ప్రజలు. ఆ ఏరియాలో మురికి నీరు అక్కడ స్టాగ్నేట్ అయిపోతే అక్కడ ఉన్న నివాస జనం ఏవైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి దాన్ని ఆ సిచ్యువేషన్లోనే మీరు ఆసరాగా తీసుకొని మున్సిపల్ కమిషనర్కి ఆ పరిస్థితిని అంతా చక్కదిద్దామని లెటర్ రాయాలి. మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాయాలంటే ఎట్లా రాయాలి, అడ్రస్ ఏంటి, ఇది అఫీషియల్ లెటర్. ఈ లెటర్ ఎలా రాయాల్సి ఉంటుంది అంటే ఒకసారి మనం చూద్దాం. మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాయాలి. లెటర్ రాయాలంటే ఇది అఫీషియల్ లెటర్. మున్సిపల్ కమిషనర్కి రాసిన, ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి రాసిన, సర్పంచ్కి రాసిన, టీచర్కి రాసిన, హెచ్ఎంకి రాసిన, లేకపోతే మీ ఏరియాలో ఉన్నటువంటి ఇతర పార్టీ లీడర్కి రాసిన, లేకపోతే ఎమ్మెల్యేకి రాసిన, ఏది రాసినా కదా అఫీషియల్ లెటర్ అయిపోద్ది. అఫీషియల్ లెటర్ అయిపోద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఏం చేయాలి, దీనికి టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ ఖచ్చితంగా ఉంటే అవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం అది చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ అఫీషియల్ లెటర్ రాసేటప్పుడు కంపల్సరిగా ఇగోండి, ఫస్ట్ ఇది పేజ్ అయితే, ఇది పేజ్ అనుకోండి. అఫీషియల్ లెటర్ కాబట్టి మున్సిపల్ కమిషనర్కి లెటర్ కాబట్టి లెటర్ టు మున్సిపల్ కమిషనర్ అని మీరు చక్కగా మెన్షన్ చేయండి. ఓకే,
లెటర్ టు మున్సిపల్ కమిషనర్ అని చెప్పేసి లెటర్ రాయండి. మున్సిపల్ కమిషనర్, లెటర్ టు మున్సిపల్ కమిషనర్, లెటర్ టు మున్సిపల్ కమిషనర్ అని లెటర్ రాదు. ఇట్లా రాసినప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో కంపల్సరీగా స్టేషను డేటు అనేవి కంపల్సరీగా ఉంటాయి. స్టేషను డేటు అంటే మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారో అది ఆ ప్లేసు, కామా ఉండాలి కంపల్సరీ, ఇక్కడ కామా ఉండాలి. డేట్ వేసేటప్పుడు ఎలా పడితే అలా డేట్ వేయద్దు. కొంతమంది డేట్ ఎలా వేస్తారు తెలుసా, 20/01/2025 ఇట్లా వేస్తారు డేటు. ఇట్లా వెయ్యొద్దు డేటు. అలా ఇంకొంతమంది ఎలా రాస్తారు, ఇట్లా రాస్తారు. ఇట్లా కూడా రాయొద్దు. డేట్ రాసేటప్పుడు చూడండి, ఈ నెల ఇది మార్చి కదా, ఇదిగోండి మార్చి, ఈరోజు డేట్ 17 అనుకోండి, 17 కామా పెట్టి 20/25 ఫుల్ స్టాప్ ఇలా వేయండి. ఇలా డేట్ రాసిన తర్వాత రైట్ సైడ్ టాప్ లో మీరు స్టేషన్ డేటు, దీన్ని హెడ్డింగ్ అంటాం, దానికి కింద ఒక లైన్ వదిలేసి లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీరు ఫ్రమ్ అడ్రస్ రాయాలి. ఫ్రమ్ అని పెట్టండి. ఎలా, ఇక్కడ కామాలు ఫుల్ స్టాప్లు ఏం అవసరంలా, ఫ్రమ్ అని పెట్టి కింద ఏమైనా రాసుకుంటాం. ఎవరు రాసేది ఫ్రమ్ అడ్రస్ అంటే మన అడ్రస్, నా పేరు, నా నేమ్ రాస్తాను, కామా పెడతాను, తర్వాత డోర్ నెంబర్ వేస్తాను, కామా పెడతాను. అలాగే మా విలేజ్ నేమ్ రాస్తాను, కామా పెడతాను. అలాగే మండలం రాస్తాను, మా మండలం ఏదైతే దాని పేరు రాస్తాను, కామా. అలాగే డిస్టిక్ రాస్తాను, కామా పెడతాను. పిన్ కోడ్ ఉంటే వేస్తాం. ఇలా వేసి చివర ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడ వరకు అన్ని కామాలు పెట్టాము, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. తర్వాత టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ తర్వాత కొద్దిగా గ్యాప్ వదిలేసి మీరు టు అడ్రస్ రాయాలి. టు అడ్రస్ అంటే ఇప్పుడు అసలు అడ్రస్ ఎవరికి రాస్తాం, మున్సిపల్ కమిషనర్కి రాయాలి. టు ద మున్సిపల్ కమిషనర్ అని రాయండి. టు ది మున్సిపల్ కమిషనర్, అని చెప్పి కామా పెట్టాలి. అయితే విజయవాడ మున్సిపాలిటీ కదా మనది, విజయవాడ మున్సిపాలిటీ అని రాయండి. ఎవరు మున్సిపల్ కమిషనర్ రాయాలంటే అడ్రస్ ఏంటి అని అడగకూడదు. వెంటనే టు ద మున్సిపల్ కమిషనర్, ఏ మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీ, గుడివాడ మున్సిపాలిటీ గుడివాడ, లేదా విజయవాడ మున్సిపాలిటీ విజయవాడ అని రాసి డిస్టిక్ కృష్ణ అని రాస్తే చాలు. ఇలా రాసిన తర్వాత ఇట్లా చూడండి, నెక్స్ట్ ఏం రాయాలి మనం. ఇట్లా రాసిన తర్వాత ఇక్కడ దీని కింద కొద్దిగా ఒక 2 లైన్లు గ్యాప్ వదిలేసేయండి. ఇక్కడ శాలిటేషన్ రాయాలి. శాలిటేషన్ అంటే రెస్పెక్టెడ్ సార్ అనో, రెస్పెక్టెడ్ మేడం అనో, ఏదో ఒకటి, రెస్పెక్టెడ్ సారా మేడమా ఏదో ఒకటి, మేడం అయితే మేడం, సార్ అయితే సార్ పెట్టి ఒక కామా పెట్టాలి. కామా పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ కామా ఉండాలి. కామా ఉన్న తర్వాత ఇక్కడ ఈ కామా ఎక్కడైతే ఉండేదో అక్కడి నుంచి మీరు బాడీ ఆఫ్ ది లెటర్ అంటే దాని కమ్యూనికేషన్ పార్ట్ అంటాము, అక్కడ నుంచి ఫస్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి. 2వ లైన్ మళ్ళీ చివరికి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చేయాలి 2వ లైను, మళ్ళీ ఇలా ఒక పారాగ్రాఫ్ అయిపోయింది అనుకోండి. 2వ పారాగ్రాఫ్ మళ్ళీ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అదే లైను అక్కడే 2వ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ కూడా స్టార్ట్ అవ్వాలి. ఇలా ఓకే. ఇట్లా మీరు చక్కగా రాసిన తర్వాత, ఇది అఫీషియల్ లెటర్ కాబట్టి చాటబార్తో రాయాల్సిన పనిలే, ఒక 4-5 పారాగ్రాఫ్ రాయాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకున్న విషయాన్ని పిన్ పాయింటెడ్గా చాలా సంక్షిప్తంగా చెప్పాలి. ఓకే, ఎందుకంటే ఉన్నది ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళకి అంతా చదివే టైం ఉండదు. అందుకే దాన్ని మనం చెప్పాలనుకున్న విషయాన్ని చాలా క్లియర్ కట్గా ఒక 4-5 లైన్లో చెప్పేసేయాలంతే. దీని తర్వాత ఒక చిన్న ఎండింగ్ పార్ట్, కన్క్లూజన్ అనమాట ఇచ్చేసి థ్యాంకింగ్ యూ అని ఇక్కడ మీరు చక్కగా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత దీనికి కింద ఒక లైన్ వదిలేసి కింద ఏం రాస్తాం, యువర్స్ సిన్సియర్లీ లేదా యువర్స్ ఒబీడియంట్లీ, లేదా యువర్స్ ఒబీడియంట్లీ, లేకపోతే యువర్స్ ట్రూలీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ ఏదైనా రాయచ్చు. ఇది అఫీషియల్ కాబట్టి ఆఫీసర్స్ కాబట్టి రాసేది మనం అలా రాయచ్చు. అదే మన పర్సనల్ లెటర్ అనుకోండి, విత్ లవ్ అనో, యువర్స్ లవింగ్లీ అనో ఏదో రాస్తాం. రాసి ఇక్కడ ఏం చేస్తాం, మన సంతకం పెడతాం.
మీకు సైన్ పెట్టడం ఇష్టం లేకపోతే ఎట్లా ఇంటూ పెట్టండి అంతే. ఇది అఫీషియల్ లెటర్ ఫార్మేట్. ఎట్లా అఫీషియల్ లెటర్ ఫార్మేట్? అఫీషియల్ లెటర్ ఫార్మేట్ ఎలాగా? ఇదిగో చూడండి. అఫీషియల్ లెటర్ రాసేటప్పుడు చక్కగా ఇక్కడ చూడండి, స్టేషను డేటు, ఇదిగో స్టేషను డేటు వేయాలి. ఇదిగో స్టేషను డేటు వేసిన తర్వాత ఇక్కడ చూసారా, ఇదంతా కూడాను ఏంటంటే ఫ్రమ్ అడ్రస్. ఇది చూడండి, ఇక్కడ చూసారా, చూడండి ఫ్రమ్ అడ్రస్ అంటే మన అడ్రస్. ఇది ఇక్కడ నుంచి టు అడ్రస్ అంటే ఎవరికి రాయాలో వాళ్ళ అడ్రస్. తర్వాత రెస్పెక్టెడ్ సారు, రెస్పెక్టెడ్ మేడం అని రాసాం, శాలిటేషన్ అంటాం. తర్వాత బాడీ ఆఫ్ ది కమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్ పార్ట్ బాడీ ఆఫ్ ది లెటర్ అంటాము. తర్వాత ఇక్కడ చూడండి, సబ్స్క్రిప్షన్ సూపర్స్క్రిప్షన్ కంపల్సరీ ఉండాలి. యువర్ సిన్సియర్లీ అని చెప్పి మీ సంతకం చేయాలి. సబ్స్క్రిప్షన్ సూపర్స్క్రిప్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఇట్లా రాసుకుంటా పోతే మీకు ఈ ఫార్మేట్ మీరంతా ఫాలో అయినట్టే. ఇకపోతే దీంట్లో 2 రకాల ఫార్మేట్లు ఉంటాయి. ఒకటి ఏంటయ్యా అంటే ఓపెన్ ఫార్మేట్. ఇక్కడ చూడండి, ఓపెన్ ఫార్మేట్ అంటాం ఒకటి. ఈ ఓపెన్ ఫార్మేట్ లో ఎలా ఫాలో అవుతాం అంటే, ఈ ఓపెన్ ఫార్మేట్ లో ఇటు రాసిన స్టేషన్ డేట్ కూడా ఇక్కడికే తీసుకొస్తాం. ఇక్కడ రాసిన స్టేషను డేటు, ఈ స్టేషను డేటు ఏవైతే ఉన్నావో వాటిని మనం ఎక్కడికే తీసుకొస్తాం. అలాగే ఇవన్నీ ఇక్కడున్న థ్యాంకింగ్ యూ అనేది కానీ, లేకపోతే ఈ సబ్స్క్రిప్షన్, ఈ సూపర్ స్క్రిప్షన్ కానీ, ఇవన్నీ కూడా ఈ సైడ్కి వచ్చేస్తాయి. మొత్తం అన్ని ఒకే సైడ్ ఉంటాయి. ఓకే. అలాగే క్లోజ్డ్ ఫార్మేట్ అంటారు ఇంకోటి ఏంటంటే క్లోజ్డ్ ఫార్మేట్. ఈ క్లోజ్డ్ ఫార్మేట్ లో ఇప్పుడు మనం ఫాలో అయిన ఫార్మేట్ ఏదైతే ఉందో అది క్లోజ్డ్ ఫార్మేట్. అంటే స్టేషన్ డేట్ హెడ్డింగ్ అనేది లెఫ్ట్ సైడ్ టాప్ లో ఉండాలి, ఫ్రమ్ అడ్రస్ రైట్ సైడ్ కి వచ్చేయాలి, టు అడ్రస్ రైట్ లో ఉండాలి. అలాగే ఈ శాలిటేషన్ ఇట్లా ఉండాలి, లేకపోతే ఈ పేజ్ ఇండెంట్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, కామా ఉండాలి. అలాగే రెండో పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ కూడా ఇదే వరుసలో స్టార్ట్ అవ్వాలి. అలాగే శాలిటేషన్ కానీ, సబ్స్క్రిప్షన్ కానీ, సూపర్ స్క్రిప్షన్ కానీ, ఈ సూపర్ స్క్రిప్షన్, సబ్స్క్రిప్షన్, సూపర్ స్క్రిప్షన్ ఈ రైట్ సైడ్ బోటం లో ఉండాలి. ఇదంతా కూడా ఒక ఫార్మేట్. దీన్ని క్లోజ్డ్ ఫార్మేట్ అంటాం. ఇది ఓపెన్ ఫార్మేట్ అంటే ఇవన్నీ ఒకే సైడ్కి వచ్చేస్తాయి అంతే. మీరు ఎలా రాసినా కరెక్టే. ఎందుకు మీకు తెలిసింది ఇది. దీన్ని చక్కగా ఫాలో అవ్వండి. ఓకే. లెటర్ రాసేటప్పుడు ఇలా రాయాలబ్బా. లెటర్ మనం రాసేటప్పుడు కంపల్సరీగా అలాగే ఫాలో అవ్వాలి. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్తే, మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాసాం, అయిపోయింది. ఇది 10 మార్కులు తీసేయండి. నెక్స్ట్ 36Bలో ఏముంది అంటే ఇక్కడ చూడండి, ప్రిపేర్ ఏ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే 8th September 24. ఇంక్లూడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ బుక్స్ రీడింగ్ అండ్ హౌ ఇట్ కెన్ హెల్ప్ ఇండివిజువల్స్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పెక్ట్స్ అన్నాడు. అంటే ఇంటర్నేషనల్ లిటరసీ డే ఉంది 8 సెప్టెంబర్ నాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మీరేం చేయాలి, ఒక స్పీచ్ రాయాలి. మీరే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇన్విటేషన్ వచ్చింది మీకు, ఈ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు, అక్కడ మాట్లాడాలి. ఏం మాట్లాడాలంటే మనం ఒక స్పీచ్ రాసుకుంటాం. ఈ యొక్క స్పీచ్ లో ఇంకేం ఇన్క్లూడ్ చేయాలనేది కూడా ఇక్కడ ఇస్తాడు. ఇన్క్లూడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద బుక్స్ రీడింగ్. లిటరసీ డే కాబట్టి బుక్స్ చదవడం ఎంత అవసరమో ఎంత ముఖ్యమో అనేది కూడా మీరు మెన్షన్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇంకేమన్నా అండ్ హౌ ఇట్ కెన్ హెల్ప్ ఇన్ ఇండివిజువల్ ప్రోగ్రెస్. బుక్స్ చదవడం అనే ఆ హ్యాబిట్ ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా మంచి ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తుంది. ఏ విధంగా తీసుకుని వెళ్తుంది అనే పాయింట్ కూడా మీరు మెన్షన్ చేయాలి. బుక్స్ యొక్క ప్రాధాన్యం, బుక్స్ చదవడం గురించి, అలాగే మంచి బుక్స్ ఎంత ఉపయోగకరం. ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ చూస్తున్నారు కానీ బుక్స్ పేపర్స్ ఎవరు చదవట్లా, అందుకని చెప్పేసి ఓకే అది మెన్షన్ చేస్తూ చక్కగా మంచి స్పీచ్ రాయండి. 37వ ప్రశ్న WH క్వశ్చన్స్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, WH క్వశ్చన్. ఇవ్వండి WH క్వశ్చన్స్ అండర్లైన్డ్ పార్ట్స్ టు గెట్ ద అండర్లైన్డ్ పార్ట్స్ యాజ్ ఆన్సర్స్ అన్నాడు. చూసారా ఇక్కడ గమనించండి. నౌ ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ద అండర్లైన్డ్ పార్ట్స్ యాజ్ ఆన్సర్ అన్నాడు. అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, పారాగ్రాఫ్ కొన్ని లైన్ అండర్లైన్ చేశాడు. ఏకేమో వెరీ ఫెయిర్ అండ్ ప్రెట్టి అన్నాడు, ఇగో బి నేమో ఎన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అన్నాడు, డి ఏమో స్పీక్ అన్నాడు, అలాగే ద అదర్ చిల్డ్రన్ గి అన్నాడు. ఇలా 5 ప్రేజెస్ అండర్లైన్ చేసి ఈ అండర్లైన్ చేసిన ప్రేజ్ లో ఆన్సర్ గా వచ్చేటట్టు ఒక క్వశ్చన్ వేయండి అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెట్టి అన్నాడు, ఇది అండర్లైన్. ఎట్ బర్త్ ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెట్టి అన్నాడు.
అప్పుడు దీని క్వశ్చన్ ఎలా WH క్వశ్చన్ ఎలా ప్రిపేర్ చేస్తామంటే వెరీ సింపుల్ అనమాట. ఇక్కడ 37A క్వశ్చన్ ఏంటి అంటే ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెట్టి అన్నాడు. పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ సెంటెన్స్ ఉంది. ఇక్కడ దాని WH క్వశ్చన్ ఎలా అన్నాడు, మనకి ఈ ఫెయిర్ అండ్ ప్రెట్టి అనేది క్వశ్చన్ లో రాకూడదు, ఆన్సర్ గా రావాలి. ఎట్లాగో చూడండి, ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెట్టి అన్నాడు. హౌ వాజ్ ద చైల్డ్ అంటే సరిపోద్ది కదా. హౌ వాజ్ ద చైల్డ్ అంటే క్వశ్చన్ మార్క్. హౌ వాజ్ ద చైల్డ్ అంటే ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది. ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెట్టి అనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇలా WH క్వశ్చన్ మీరు రాయాల్సి ఉంటుంది. షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్. వాట్ హ్యాపెన్ టు హర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 2 years old. ఇక్కడ చూడండి, బట్ వెన్ షీ వాజ్ 2 years old షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఏ స్మాల్ పాక్స్. చూసారా, 2 సంవత్సరాలు అప్పుడు ఆ పాపకి ఏమైందంట, స్మాల్ పాక్స్ అటాక్ అయింది. ఈ an attack of small pox అనేది అండర్లైన్ చేసేది. ఇప్పుడు దానికి క్వశ్చన్ ఎలా ప్రిపేర్ చేస్తాం, ఇది ఆన్సర్ రావాలి. అప్పుడు 37B ఏం రాస్తాము, ఇదిగో B. 37B ఏం రాస్తామంటే వాట్ వాజ్ హ్యాపెన్ టు ద చైల్డ్. వాట్ హ్యాపెండ్ టు హర్ అని రాసి సరిపోద్ది. టు హర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 2 years అని రాయండి. మరి ఎట్ ది ఏజ్ ఆఫ్ 2 years దీని అప్పుడు ఆన్సర్ వచ్చేది కదా. వాట్ హ్యాపెన్ టు ద చైల్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 2 years. అదే ఉంది, వెన్ షీ వాజ్ 2 years ఓల్డ్ షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అన్నాడు. క్వశ్చన్ కరెక్టే కదా. వాట్ హ్యాపెన్ టు హర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 2 years. 2 సంవత్సరాలు అప్పుడు పాపకి ఏమైందంటే షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఏ స్మాల్ పాక్స్. అదే అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ ఆన్సర్ వస్తుంది ఆటోమేటిక్. ఇట్లా మీరు మిగిలిన నాటికి క్వశ్చన్స్ రాయాలి. ఓకే, ఇకపోతే 37Bలో చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇది అస్సలు వదలొద్దు ఈ ప్రశ్న. అన్ని ప్రశ్నలు కూడా చాయిస్ తో సహా ఈ సెక్షన్ Cలో అటెంప్ట్ చేయండి. ఇక్కడ స్టడీ ద ఫాలోయింగ్ ఫ్లో చార్ట్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇట్. ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాడు, దీంట్లో ఇన్ఫర్మేషన్ పారాగ్రాఫ్ రూపంలో రాయమంటున్నాడు. చాలా సింపుల్ అనమాట. అప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడో గమనించండి. కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్స్ ఇచ్చాడు. ఎన్ని రకాల ఫ్యూయల్స్ ఎన్ని ఉన్నాయి, సాలిడ్స్ ఉన్నాయి, లిక్విడ్స్ ఉన్నాయి, గ్యాస్ ఉన్నాయి. అలాగే సాలిడ్స్ లో ఏమున్నాయి, ఇంక్లూడెడ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. ఆ ఇంక్లూడెడ్ సబ్స్టెన్సెస్ ఏంటి అంటే వుడ్, కోలు, కోకు అనేవి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ సెకండ్ కైండ్ ఆఫ్ ఫ్యూయల్ ఏంటి, లిక్విడ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, 3 kinds ఉన్నాయి ఇందులో. అవేంటి, పెట్రోల్ ఉంది, కిరోసిన్ ఉంది, డీజిల్ ఫ్యూయల్, కెరోసిన్, పెట్రోల్. లిక్విడ్స్ లో 3 రకాలు ఉన్నాయి, పెట్రోల్, కెరోసిన్, డీజిల్. ఇవన్నీ కూడా లిక్విడ్సే. తర్వాత గ్యాస్ లో ఉన్నాయి, 3 kinds ఉన్నాయి. గ్యాస్ లో కూడా 3 types ఉన్నాయి. మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్యూయల్ గ్యాస్ ఉన్నాయి, నేచురల్ గ్యాస్ ఉన్నాయి, పెట్రోలియం గ్యాస్ ఉన్నాయి. ఇదే విషయాన్ని మీరు పారాగ్రాఫ్ లో రాస్తారు. ద గివెన్ ఫ్లో చార్ట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్ అని రాస్తారు. ఫస్ట్ సెంటెన్స్ మీరు స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తారు, ద గివెన్ ఫ్లో చార్ట్ ఎవరు రాస్తాం, దీన్ని మనం సెపరేట్ వేరే చోట రాద్దాము. దీన్ని మనం సెపరేట్గా ఎక్కడ రాద్దామంటే ఇక్కడ రాద్దాం. ఆ చార్ట్ దానికి సంబంధించి ఇదిగోండి ఇక్కడ రాద్దాం. అయ్యే రాస్తాం చూడండి. ద గివెన్ ఫ్లో చార్ట్ gives the information about kinds of fuels. ఇలా స్టార్టింగ్ సెంటెన్స్ రాసుకుంటాం. అప్పుడు అందులో ఎన్ని రకాల ఫ్యూయల్స్ ఉన్నాయి అన్నాడు, 3 types. దేర్ ఆర్, అప్పుడు సెకండ్ లైన్, దేర్ ఆర్ 3 kinds of fuels. 3 kinds of fuels ఏంటి అవి, ఇలా మెన్షన్ చేస్తాం. ఒక్కొక్క పాయింట్ మెన్షన్ చేస్తాం. తర్వాత సాలిడ్స్ లో
డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి, లిక్విడ్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి, అలాగే గ్యాసెస్ లో డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మెన్షన్ చేస్తాం. ఇప్పుడు సాలిడ్స్ అని హెడ్డింగ్ పెడతాం. సాలిడ్స్ అని హెడ్డింగ్ పెట్టేసి చక్కగా అక్కడ ఏమి ఇచ్చాడో మనం అది చక్కగా మెన్షన్ చేస్తాం. ఇది ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క 35 నుంచి 36, 37 ఈ 3 క్వశ్చన్స్ కూడా చాయిస్ కూడా ఉన్నాయి. వీటిలో 30 మార్కులకి పార్ట్ సి ఇచ్చారు. తప్పనిసరిగా ఏ ఒక్క ప్రశ్న అటెంప్ట్ వదలకుండా అటెంప్ట్ చేయండి. అన్ని ప్రశ్నలు కూడా అటెంప్ట్ చేయండి. ఓకే, చెప్పాను కదా, ఇదే మోడల్లో ఉంటుంది పేపర్ మొత్తం కూడా. మాక్సిమం ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వీటిని మిస్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.